ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 42వ శ్లోకం గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పరమార్థంగా మన సాధకుడు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించాలని తెలిపారు. ఎందువల్లంటే దీనివల్ల కామం దొరుకుతుంది. అంత కామం ఎందుకు వదిలిపెట్టాలంటారంటే ఇది పాపజనకమైనదని, జ్ఞాన విజ్ఞానం నాశనం అందుతుంది కాబట్టి ఇంద్రియాలని నిగ్రహించాలని కామం దొరుకుతుందని చెప్పారన్నమాట. కామము ఇంద్రియములను, మనసును, బుద్ధిని వశపరుచుకుంటుంది, జీవుని మోహపెడుతుంది. కాబట్టి దీన్ని జయించడం ఎట్లా, ఇంద్రియములను వశపరుచుకోవటం ఎట్లా అనేటువంటి శంకకు సమాధానం చెప్పదలిచి జీవుని యొక్క యథార్థ స్వరూపాన్ని, అతని నిజస్థానాన్ని, శక్తిని వర్ణిస్తున్నారు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి ఓ బుద్ధేః పరతస్తు సహా. భర్తర్షభ, భర్తవంశ శ్రేష్ఠుడా, ఇంద్రియాణి ఇంద్రియములు, పరాణి అనగా దేహాదుల కంటే గొప్పవి, ఇంద్రియేభ్యః ఇంద్రియముల కంటే, మనః మనస్సు, పరం గొప్పది, మనసహతు మనస్సు కంటేనో, బుద్ధి బుద్ధి, పరా గొప్పది, బుద్ధేహ బుద్ధి కంటే, పరతః గొప్పవాడు, యహతు ఎవడో, నహ అతడే, ఆత్మ ఇది అని ఆహుహు పెద్దలు చెప్పుదురు. దేహాదుల కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడెవడో అతడే ఆత్మ అని ఇట్లు పెద్దలు చెప్పుదురు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.